రేణుదేశాయ్ తాజాగా హైదరాబాద్ యూనివర్సిటీ భూ వివాదంపై స్పందించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్కడి 400 ఎకరాలను వేలం వేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే జేసీబీలను తరలించి మరీ చదువు చేస్తుంది. అటవీ ప్రాంతాన్ని ఇలా ధ్వంసం చేస్తుండటంతో పర్యావరణ ప్రేమికులు, హెచ్సీయూ స్టూడెంట్లు నిరసన చేస్తున్నారు. అది అసలు అటవీ శాఖ సంరక్షణలో ఉంది. అలాంటి భూముల్ని టచ్ చేయాలంటే సుప్రీంకోర్టు పర్మిషన్ ఉండాలని బండి సంజయ్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇలా అటవీ ప్రాంతాన్ని నాశనం చేస్తుండడంపై రేణుదేశాయ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేణుదేశాయ్ ఎక్కువగా పర్యావరణం, మూగజీవాల గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఓ ఎన్జీఓని కూడా రేణుదేశాయ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం హెచ్సీయూ భూముల మీద జరుగుతున్న వివాదం మీద రేణుదేశాయ్ ఆవేదన చెందుతోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గచ్చిబౌలిలోని 400 ఎకరాలని వేలం వేయాలని డిసైడ్ అయ్యింది. అందుకే అక్కడ భూముల్ని చదువు చేసేందుకు, చెట్లను నరికివేసేందుకు అర్ధరాత్రి జేసీబీలు పంపించింది. దీంతో అర్ధరాత్రి లేడి పిల్లలు పరుగులు పెడుతున్న వీడియోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఇదే అంశంపై రేణుదేశాయ్ తన ఎక్స్లో ఆవేదన రాసుకొచ్చింది. మరోవైపు ఈ భూమి వేలం వేయకూడదని బీజేపీ కూడా పోరాడుతోంది. హెచ్సీయూ విద్యార్థులు తమ నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో రేణుదేశాయ్ ఈ వివాదం మీద తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. మనుషులు తమ దురాశ కోసం ఈ భూమి మీద చివరికి చెట్లను, జీవాల్ని బతకనిచ్చేటట్టు లేరు అంటూ స్పందించింది. ఇక దీన్ని అడ్డుకోలేమా అన్నట్టుగా ఆవేదన చెందింది. అయితే జేసీబీలతో చదువు చేస్తుంటే అక్కడ ఉన్న నెమ్మల్ల, జింకలు ఆకారాలతో హృదయ విదారకంగా ఉంది. దట్టమైన అడవిని నాశనం చేస్తుండటంతో సర్వత్రా ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్ డైలాగ్ని షేర్ చేస్తూ ఇప్పుడు బయట కూడా ఇలాంటి ఓ రియల్ హీరో ఉంటే బాగుంటుంది అన్నట్టు రీల్ను షేర్ చేసింది. ఇక తనకు తెలిసిన వారితో ఈ విషయం మీద చాటింగ్ చేసిన స్క్రీన్ షాట్ను కూడా రేణుదేశాయ్ షేర్ చేసింది. లాయర్ల బృందం అంతా కలిసి పిటిషన్లు వేస్తే దీన్ని అడ్డుకోగలం, హైకోర్టులో పోరాడాలి, డెవలప్మెంట్ పేరుతో పర్యావరణాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నారంటూ వాట్సాప్ చేసిన మెసేజ్లను షేర్ చేసింది.